99 మీటర్ల కొండ శ్వాస తీసుకోదా? అది నీటిని ఆపదా? అక్రమ మైనింగ్ ఇప్పటికే విలయతాండవం చేస్తోంది. రాత్రి పగలు తేడా లేకుండా ప్రకృతిని దోచుకుంటున్నారు. మనం నాశనం చేస్తున్నది కేవలం కొండలను కాదు, మన భవిష్యత్తును. మనందరికీ అమ్మ అంటే ప్రాణం. మనల్ని కాపాడే అమ్మ కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం. మరి మన దేశాన్ని, ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని వేల సంవత్సరాలుగా ఒక తల్లిగా కాపాడుతున్న పర్వత శ్రేణి ఉందని మీకు తెలుసా? అదే ఆరావళి. కానీ కేవలం ఒకే ఒక్క ప్రభుత్వ నిర్ణయం, కాగితంపై చేసిన ఒక్క చిన్న మార్పు ఈ తల్లి లాంటి పర్వతాన్ని ఇప్పుడు ముక్కలు ముక్కలుగా నాశనం చేసి ప్రమాదంలోకి నెట్టింది. హిమాలయాల కన్నా పురాతనమైన ఆరావళి పర్వతాలు దాదాపు 300 కోట్ల సంవత్సరాల నాటివి. ఇవి కేవలం కొండలు కాదు, థార్ ఎడారి నుండి వచ్చే వేడి గాలులను, ఇసుక తుఫాన్లను అడ్డుకునే ఒక సహజమైన గోడ. ఢిల్లీ లాంటి నగరాలకు ఊపిరినిచ్చే పచ్చని కోట. కానీ ఇటీవల సుప్రీం కోర్టు ఒక కొత్త నిర్వచనాన్ని ఆమోదించింది. దాని ప్రకారం చుట్టుపక్కల నేల నుండి 100 మీటర్లు అంటే దాదాపు 330 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాటిని మాత్రమే కొండగా గుర్తిస్తారు. అసలు ప్రమాదం ఇక్కడే మొదలైంది. కాలక్రమేణా అరిగిపోయిన ఆరావళిలోని 90% కొండలు ఈ కొత్త నిర్వచనం కిందకు రావు. అంటే ఒకప్పుడు చట్టపరంగా రక్షణ పొందిన ఈ కొండలు ఇప్పుడు మైనింగ్ మాఫియాకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బంగారు గనులుగా మారిపోయాయి. అందుకే పర్యావరణవేత్తలు 99 మీటర్ల కొండ శ్వాస తీసుకోదా? అది నీటిని ఆపదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ చట్టపరమైన గందరగోళం ఒకవైపు ఉంటే, రాజస్థాన్ లోని ఆళ్వార్, కోత్పుత్లీ లాంటి ప్రాంతాలలో అక్రమ మైనింగ్ ఇప్పటికే విలయతాండవం చేస్తోంది. రాత్రిపూట కూడా భారీ ట్రాక్టర్లు, యంత్రాలతో కొండలను తొలి చేస్తూ కనిపించాయి. చట్ట ప్రకారం సూర్యాస్తమయం తరువాత మైనింగ్ చేయకూడదు. కానీ అక్కడ రాత్రి పగలు తేడా లేకుండా ప్రకృతిని దోచుకుంటున్నారు. ఈ మైనింగ్ వల్ల స్థానిక ప్రజల జీవితాలు నరకప్రాయంగా మారాయి. బ్లాస్టింగ్ల దాటికి ఇళ్ల గోడలు పగుళ్లు వస్తున్నాయి. గాలి అంతా సిమెంట్ ధూళితో నిండిపోయింది. చిన్న పిల్లలు కూడా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. కొందరు తమ పిల్లలను కూడా ఈ ప్రమాదకరమైన మైనింగ్ పనులకు పంపుతున్నారని అక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ స్పందించారు. ఇదంతా అబద్ధపు ప్రచారమని ఆయన కొట్టిపారేశారు. ఈయన ప్రకారం 100 మీటర్ల ఎత్తును కొండ యొక్క పునాది నుండి కొలుస్తారు. కేవలం నేలపై నుండి కాదు. 2 కొండల మధ్య 500 మీటర్ల కంటే తక్కువ గ్యాప్ ఉంటే దాన్ని కూడా ఆరావళి శ్రేణిగానే పరిగణిస్తారు. ఈ కొత్త నిర్వచనం వల్ల ఆరావళిలో 90% ప్రాంతానికి రక్షణ పోవడం కాదు, 90% కంటే ఎక్కువ ప్రాంతానికి రక్షణ లభించిందని ఆయన వాదిస్తున్నారు. 100 मीटर का अर्थ है टॉप 100 मीटर से बॉटम के अंदर तक जो उसका पूरा फैलाव है। पहाड़ी तो ऐसे होती है, तो उसका बॉटम तो बड़ा होता है। जहाँ तक उसका बॉटम जाएगा वहाँ से लेके 100 मीटर तक प्रोटेक्शन। और अगर एक पहाड़ी और दूसरी पहाड़ी के बीच में 500 मीटर का गैप है तो वो जमीन भी अरावली रेंज मानी जाएगी। इस डेफिनेशन के आने के बाद 90% से ज्यादा एरिया प्रोटेक्टेड एरिया। కొత్త మైనింగ్ లీజులపై తాత్కాలిక నిషేధం విధించామని, పర్యావరణాన్ని కాపాడేలా ఒక పటిష్టమైన ప్రణాళిక తయారు చేశాకే అనుమతులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం మాటలు ఒకలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో వాస్తవాలు మరోలా ఉన్నాయి. గతంలోని రాజస్థాన్ లో 128 కొండల్లో 31 కొండలు పూర్తిగా మాయమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు చట్టాలు ఎన్ని చేసినా వాటిని అమలు చేయడంలో అధికారులు విఫలమైతే మైనింగ్ మాఫియా చేతిలో ఆరావళి నాశనం అవ్వడం ఖాయమని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. థార్ ఎడారి ఢిల్లీ వైపు విస్తరిస్తే, భూగర్భ జలాలు అడుగంటిపోతే, గాలి నాణ్యత మరింత క్షీణిస్తే మన పరిస్థితి ఏంటి? మనం నాశనం చేస్తున్నది కేవలం కొండలను కాదు, మన భవిష్యత్తును. ఈ సమస్యపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ వినాశనం గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఆరావళిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జై హింద్.